హాయ్ కామ్రేడ్స్. ఫస్ట్ 2 పార్ట్స్ చూడకపోతే పురఫల్లా ఉంటే వెళ్ళి చూసేసి రండి. నేను మీ కామ్రేడ్ రామ్. లాస్ట్ ఇయర్‌లో చెప్పినట్టు క్రియేటివ్‌గా మార్చుకోవడానికి మళ్ళీ మళ్ళీ చేసే పనులు చేయకండి. అప్పుడు బ్రెయిన్‌లో ఒక పార్ట్ మాత్రమే వర్క్ అవుతుంది. మిగతా పొటెన్షియల్ అంతా అన్‌లాక్ అవ్వకుండా ఇన్‌యాక్టివ్‌గా ఉండిపోతుంది. మనం వాడేది ఇంత. మిగతాదంతా అన్‌లాక్ చేయాలంటే పనుల్ని డిఫరెంట్‌గా చేయాలి. నిన్న రైట్ హ్యాండ్‌తో బ్రష్ చేసి ఈరోజు లెఫ్ట్ హ్యాండ్‌తో బ్రష్ చేయండి. రేపు కళ్ళు మూసుకొని బ్రష్ చేయండి. అలాగే కమ్యూనికేట్ చేసే స్టైల్ మార్చండి. స్కూల్ పిల్లలకి ఎగ్జామ్స్‌లో కేవలం రైటింగ్స్‌లోనే కాకుండా ఎనాక్ట్ చేయమని చెప్పండి. వాళ్ళతో టీచింగ్ చేయించండి. డాన్స్‌లో ఆర్ సాంగ్స్‌లో ఇంకొక న్యూ వేలో కమ్యూనికేట్ చేయమని చెప్పండి. ఆర్ట్స్ అనే సబ్జెక్టు మనం ఏ ఫీల్డ్‌లో ఉన్నా సరే మన క్రియేటివిటీని ఎన్హాన్స్ చేస్తుంది. ఎవరో మన కోసం ఎంటర్‌టైన్‌మెంట్ చేసేది కాదు ఆర్ట్. ఐ హోప్ యూ గెట్ ద పాయింట్. ఇవన్నీ చేస్తే నేను చెప్పాను కదా! చిన్న పిల్లాడికి చాలా క్రియేటివ్ బ్రెయిన్ ఉంటుందని. అదే క్రియేటివిటీ సస్టైన్ అవుతుంది ఈవెన్ పెద్దవాళ్ళయ్యాక కూడా. ఇలా వందల రకాల వేస్‌లో కమ్యూనికేట్ చేస్తే బ్రెయిన్‌ని ఎక్కువగా వాడొచ్చు. కొత్త ఆలోచనలు వస్తాయి. ప్రపంచం చాలా ఫాస్ట్‌గా ప్రోగ్రెస్ అవుతుంది కామ్రేడ్స్. గుర్తుపెట్టుకోండి, గుర్రంతో ఆగిపోతే ఇప్పటికి ఫ్లైట్స్, కార్స్, ట్రైన్స్ వచ్చేవి కాదు. సీ యూ అగైన్ కామ్రేడ్స్.